హాయ్ అండి. నేను మీ రమ్యని. ఇప్పుడు నేనైతే కాశీ నుంచి అయోధ్యకి వెళ్తున్నాను. మేమైతే కార్ చూజ్ చేసుకున్నాం వెళ్ళడానికి. కాశీ నుంచి అయోధ్యకి వెళ్ళడానికి బస్సు, ట్రైను అన్నీ ఉంటాయి. ఫైనల్‌గా అయితే రీచ్ అయిపోయాము. ఇది హనుమాన్ టెంపుల్ అనమాట. చూస్తున్నారుగా ఎంతమందున్నారో. మాకు దర్శనం అవ్వడానికి లిటరల్‌గా 1 అవర్ పట్టింది. ఈ దర్శనం అయిపోగానే లైట్‌గా అక్కడ స్నాక్స్ ఉంటే టేస్ట్ చేశాము. ఈ వీడియోస్ అన్నీ ఎవరికైనా యూజ్ అయితాయని మాత్రం తీస్తున్నాను. తర్వాత నర్మదా నది అయితే చూసుకున్నాము. అది అయిపోగానే టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాం. టెంపుల్‌కొచ్చేటప్పటికి మన మన ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి లాకర్స్ ఇస్తారు. ఒక టోకెన్ కూడా ఇస్తారు. అది జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంకా బాలరాముడి విగ్రహం గురించి చెప్పాలండి. బాలరాముడి విగ్రహాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోలా అంత బావుంది. బయటకొచ్చాక కూడా కళ్ళలోంచి ఆ స్వరూపం పోలేదు. అయితే దర్శనం అయిపోగానే బయటికి రాగానే మనకిలాగా ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించినయన్నీ గుడికి దగ్గరలోనే ఉంటాయి.